అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విజయనగరం జిల్లా విజయనగరం 1వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు ఉదయం నుంచి కూడా వివాహేతర సంబంధం అయితే దుమారం రేపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఆ బాధితురాలు మనతో పాటు ఉన్నారు. అసలు ఏం జరిగింది ఏంటి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ చెప్పండి అమ్మ, అసలు ఏం జరిగింది ఏంటి, మీ హస్బెండ్కి మీకు ఉన్నటువంటి ఈ ఇబ్బంది ఏంటి, అసలు ఏంటి వ్యవహారం ఏంటి? నమస్కారం అండి, నా పేరు గేదెల కృష్ణవేణి, నా భర్త పేరు గేదెల సతీష్ కుమార్. ఆయన నాకు మ్యారేజ్ అయ్యి దాదాపు 5 సంవత్సరాలు అవుతుంది సార్. 5 సంవత్సరాలు అయిన తర్వాత మ్యారేజ్ అయిన 6 నెలల వరకు కాపురం బాగానే సాగింది. అక్కడి నుంచి కూడా వరకట్న వేధింపులతో వేధించడం అంటూ జరిగింది సార్. ఇంట్లో వాళ్ళ అక్క, వాళ్ళ బావ, వాళ్ళ అమ్మ, వాళ్ళ అన్న అందరూ కలిసి ఉండేవాళ్ళం సార్. వాళ్ళ అక్కగారికి కూడా మ్యారేజ్ అయినప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా అత్తవారి ఇంటికి వెళ్ళిందే లేదు సార్. ఇక్కడే ఉంటున్నారు. ఉంటూ కూడా ఆవిడ కూడా చాలా రకాలుగా టార్చర్ పడడం మొదలుపెట్టింది సార్. ఆడపడుచు అంటే ఏ విధంగా అంటే, నిన్ను మేము అనవసరంగా పెళ్లి చేసుకున్నాం, నువ్వు కాకుండా ఇంకో అమ్మాయి అయితే మా తమ్ముడికి ఇంకా కట్నం ఎక్కువ వచ్చేది, నీతో మాకు సంబంధం మీకు మాకు చాలా సరిపోదు అని ఇంక రకరకాలుగా టార్చర్ పెట్టడం మొదలుపెట్టారు సార్. ఇది ఇలా ఉంటుండగా కూడా ఆయన ఎవరో ఒక ఆమెతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నారని తెలిసింది సార్. ఎవరు ఏంటి అని నిలదీయగా నన్ను రోజు కూడా కొట్టడం తిట్టడం జరిగేది సార్. ఇది ఇలా జరుగుతుండగా, ఇది ఇలా చేస్తుండగా నేను భర్తే కదా, నా భర్తే కదా, నా అత్తమామే కదా, నా ఆడపడిచే కదా నాకు సపోర్ట్గా ఉంటారనుకున్నారు సార్. సపోర్ట్గా ఉండేది కాకుండా తిరిగి ఆయనకి సపోర్ట్ చేస్తూ నన్ను మందలిస్తూ ఉండేవారు సార్. ఇది ఇలా జరుగుతుండగా 3 సంవత్సరాలు ఆయనతోనే 3 సంవత్సరాలు అక్కడే ఉండడం జరిగింది సార్. ఒకరోజు మా అమ్మగారికి ఇదంతా కూడా తెలియపరచదు సార్. తెలియపరచగా మా అమ్మగారు వచ్చి అడగగా, నువ్వెవరు అడగడానికి, నా భార్య, నేను కొట్టుకుంటాం చంపుకుంటాం ఏదైనా చేస్తా, నీకు అడిగే అధికారం లేదనేసి మా అమ్మగారిని నన్ను కూడా మెడపట్టి బయటకు తోసేయడం జరిగింది సార్. కట్టుబట్టలతో నన్ను బయటకు పంపించారు సార్. పంపించేసాను సార్. నేను ఇంటికి వచ్చేసిన తర్వాత దిశలో కంప్లైంట్ పెట్టడం జరిగింది సార్. దిశలో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అది ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన తర్వాత కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేశారు సార్. కోర్టు కూడా ఏ రోజు కూడా ఆయన అటెండ్ అవ్వింది లేదు సార్. ఈయన అసలు దేనికి నన్ను దూరంగా పెట్టడానికి గల కారణం, ఈయన ఎవరితోని వివాహేతర సంబంధం పెట్టుకున్నారని నేను ఆయనపై ఎంక్వైరీ చేయగా, దిశ కానిస్టేబుల్లో పనిచేస్తున్న విజయ అనే మహిళతో ఈయన వివాహేతర సంబంధం పెట్టుకున్నాను. ఇది ఎంతవరకు నిజమా అబద్ధం అన్నది నేను ఎప్పుడైతే ఇంట్లో నుంచి బయటకు వచ్చానో 2 సంవత్సరాల నుంచి ఈయనకి ఇంతకు ముందే ఉంది సార్. ఆ విషయం నాకు తెలియలేదు. నేను ఎప్పుడైతే బయటికి రావడం జరిగిందో వీళ్ళిద్దరు కూడా ఒక అపార్ట్మెంట్లోని భార్యాభర్తలుగా కొనసాగుతూ అక్కడ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారు. నాకు చాలామంది ఇన్ఫామ్ కూడా చేశారు. అవునా కాదని నేను పెద్దగా గత 6 నెలల నుంచి నేను ఫుల్గా వాళ్ళ మీద ఫోకస్ పెట్టడం జరిగింది. ఇది అవునా కాదా కన్ఫర్మ్ చేసుకున్నాను సార్. కన్ఫర్మ్ చేసుకోక ఈరోజు ఉదయాన్న 5 గంటలకి రెడీ హ్యాండెడ్గా వాళ్ళిద్దరిని పట్టుకోవడం జరిగింది. కేవలం ఆవిడతో వివాహేతర సంబంధం పెట్టుకోవడం వల్లే నా జీవితం కొలాప్స్ అయిపోయింది. దీనికి తగిన న్యాయం నాకు జరగాలి. అంటే మరి ప్రధానంగా ఒకటే చెప్తున్నారు, ఆల్రెడీ మీ మధ్య అయితే మాత్రం ఎప్పటికీ కోర్టులో అయితే కేసు ఉందని చెప్తున్నారు. కోర్టులో ఆల్రెడీ వ్యవహారం అయితే నడుస్తుంది. అది 2 సంవత్సరాలకైతే మాత్రం మీ ఆయనకైతే దూరంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఈ నేపథ్యంలో వాళ్ళతో పాటు ఎందుకు మీరు వైరి మళ్ళీ తెచ్చుకుంటున్నారని చెప్పేసి అయితే మాత్రం ఇప్పుడు అడుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దాన్ని మీరు ఏమంటారు? ఆయన కోర్టుకు వచ్చి ఎప్పుడు కూడా ఏది కూడా సమాధానం చెప్పలేదు సార్. దేనికి కూడా నాకు సమాధానం చెప్పలేదు. నన్ను రోడ్డు మీద వదిలిసి ఆయన వివాహేతర సంబంధం పెట్టుకోవడానికి కారణం నాకు చెప్పాలి. నా జీవితానికి ఇప్పుడు ఆయన భరోసా ఇవ్వాలి. ఇప్పుడు మేము 1 టౌన్లో కంప్లైంట్ ఇచ్చాం. ఇక్కడ మాకు సీఏ గారు న్యాయం చేస్తామన్నారు. ఇక్కడ మాకు తగిన న్యాయం జరగకపోతే మేము ఫర్దర్గా ఇంకా పై అధికారులు కూడా దీన్ని సమాచారం అందజేయాలనుకుంటున్నాం. ఇక్కడ మాకు న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నాం. ఇక్కడ జరగలేని పట్ల దీన్ని మేము ఎంతవరకైనా పై వరకు అంటే మీకు న్యాయం అంటే ఎటువంటి న్యాయం కావాలి ఏంటి? ఇప్పుడు ఆయన ఆవిడని కోరుకుంటున్నారు సార్. ఆవిడతో ఉండడానికి గల కారణం ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒకటైతే ఇప్పుడు నా జీవితానికి ఏం భరోసా చెప్తాడనేది నాకు చేయాలి. ఓకే, రైట్.
ఒకటే చెప్తున్నారు, ఖచ్చితంగా అయితే నాకైతే న్యాయం జరిగే వరకు అయితే మాత్రం ఈ పోరాడతానని చెప్తున్నారు. ఏదైతే 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి పోలీసులు అయితే నాకు భరోసా ఇచ్చారు, ఖచ్చితంగా నాకైతే న్యాయం చేస్తారని చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్టు 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, A బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు.